కానీ శ్రీనివాస్ గారు మీకు వాణి గారికి ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉన్నాయంటున్నారు కదా, కానీ ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక వీడియో చూశాను. మీరు ఏదైతే మీ పెద్దమ్మాయి పెళ్లి సంగీతంలోనూ సంథింగ్ ఏదో మీరు డాన్స్ చేశారు, 50 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కూరలాగా చేశారు ఆ డాన్స్ కూడా. బట్ ఆ డాన్స్ టైంలో మీరు గడిపిన ఆ వాతావరణం అదంతా చూస్తే మీ కుటుంబంలో అన్ని తగాదాలు ఉన్నాయని కానీ మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని కానీ ఎవరికి అనిపించదు. నేను బయటికి రానివ్వలేదు, అంతసేపు నా 4 walls మధ్య నడిపాను కదా. ఆ 4 walls మధ్య నడిచుంటే ఇప్పటి వరకు ఇలాగే ఉండేది, అందులో డౌట్ ఇట్లేదు. తను మీడియా ముందుకు వచ్చారు, అధిష్టానం ముందుకు వచ్చారు, ప్రజల ముందుకు, కార్యకర్తల ముందుకు తను రావడం వల్ల ఇబ్బంది జరిగింది. వన్స్ ఇలా రప్చర్ అయిన తర్వాత మళ్ళీ ఆ మనసులు కలవు, ఇంకేముంది కలవటానికి, అయిపోయింది. ఆమె అంత కోరుకుంది, అలా ఇలా కావాలి నాకు అని కోరుకున్నట్టు జరిగింది. మరి ఆ మనసులో ఏముందో నాకు తెలియదు ఎప్పటి నుంచో. నేనైతే ఇవన్నీ ఓర్పు సహనంతో నడిపించుకుంటూ వచ్చాను, బయటపడకుండా ఎన్నో కష్టాలు నా గుండెల్లో దాచుకుంటూ వచ్చాను. కానీ ఆఖరికి ఇలా బరస్ట్ అయినాయి. సో లీగల్ ఇష్యూస్ అన్ని సెట్ అయ్యాయా మీ ఇద్దరి మధ్య? ఇంకా నడుస్తున్నాయి, కోర్టులో ఉన్నాయి, టైం పడుతుంది. శ్రీనివాస్ గారికి ఇప్పుడున్న ఈ రాజకీయ జీవితం ఆయన స్వశక్తితో వచ్చిందా, ఎవరైనా రాజకీయ భిక్ష పెడితే వచ్చిందా? ఒకటిస్తే రాదు. నిన్న కోర్టు అని ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో లాస్ట్కి వచ్చి ఆ జూనియర్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్తో అంటాడు, మీరు ఇచ్చిన గెలుపు సార్ అని. అప్పుడు సాయి కుమార్ అంటాడు ఆ డైలాగ్లో, సినిమా గెలుపు ఒకటిస్తే రాదు. నిజం, రాజకీయం అన్నది, విలువలు అన్నవి, గెలుపులు అన్నవి, విజయాలు అన్నవి ఒకటిస్తే వచ్చేది కాదు, మనం తీసుకుంటేనే వస్తుంది. ఒకడి వల్ల నాకు ఎప్పుడు ఇది రాదు, నేను ఒకడికి ఇచ్చేయలేను, ఒకడి వల్ల నేను తెచ్చేసుకోలేను. ఇది రాంగ్. అది నా చిన్నప్పటి నుంచి నేను పడినటువంటి కష్టం ఈ స్థాయికి వచ్చాను, అంతే తప్ప ఒకళ్ళు ఇచ్చింది కాదు. ఎందుకంటే అంటే అలాంటి వ్యాఖ్యలు కూడా చూసాను. ఆ రకంగా మరి వ్యాపారంలోకి ఎలా వచ్చాం, దీనికి ఎవరో ఒకళ్ళు సహకరించేసిందనా, మేము ఇండివిజువల్గా వచ్చింది అంటారా? ఇప్పుడు మార్కెట్లో పెద్ద పెద్ద స్టోర్స్, చాలా పెద్ద స్టోర్స్ వాళ్ళు కూడా మా స్టోర్కి వచ్చారు. ఇంత బాగా తయారు చేశారే, డెకరేషన్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది, వెరైటీస్ బాగున్నాయి, ప్రైస్ బాగుంది, ఎవరిచ్చారు మీకు ఈ ఐడియా అని ఒక పెద్ద వానర్ అడిగితే నేను ఆశ్చర్యపోయాను. ఈ హైదరాబాద్నే ఆయన ఛాలెంజ్ ద్వారా నడిపిస్తున్నటువంటి ఒక పెద్ద వర్తకుడు ఈ వస్త్ర రంగంలో. ఏంటి సార్ మా లాంటి వాళ్ళకి మీరు ప్రశ్నిస్తారు, మీరు పెద్ద వ్యాపారం లేదు సార్, చాలా బాగా చేస్తున్నారు, అందుకే మీ స్టోర్లో నాకు కూర్చోవాలి ఉందని 1 hour పైన కూర్చున్నాడు ఆయన. చాలదా సర్టిఫికెట్? ఒక పెద్ద వర్తకుడు ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఇదే చీరల వ్యాపారం ఆయన వచ్చి మా షాపులో 1 hour కూర్చొని అలా మాట్లాడారంటే ఎవరిచ్చింది ఇది? మాకు మేము తెచ్చుకుంది. ఒకళ్ళు ఇస్తే ఒకరికి రాదండి. ఎప్పుడు మీ టాలెంట్ మీదే, మీ కష్టంతో మీకు వస్తుంది, నేను ఇస్తే రాదు. అలా అనుకుంటే నా పొరపాటు. ఎందుకంటే అలాంటి విమర్శలు కూడా చూసాం కదా. చాలా మంది ముఖ్యమంత్రుల పిల్లలు ఉన్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిలా కాలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి ఎందుకు వచ్చారు? అందరూ అయిపోరండి, అందరికీ రాదండి. మన కష్టం, మన శ్రమ, మన ఓర్పు సహనం, మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఒకళ్ళు ఇచ్చేస్తే, రజనీకాంత్ కూడా ఒక సినిమాలో అంటాడు, కష్టపడందే ఏది రాదు, వచ్చినా నిలబడదు అని. ఎవడో ఇచ్చేస్తుంది, నిలబడదు కూడా, కష్టపడితేనే వస్తుంది.